This conference will now be recorded. సో నిన్నదా మనం చేసింది ఒకటే నెట్వర్క్ లో చేసాం కదా. సో నాట్ ఇన్స్టెన్స్ కానీ నాట్ గేట్వే కానీ ఫస్ట్ చెప్పుకున్న. సో మనం ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ పంపించడం ఒకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒకటే నెట్వర్క్ లో క్రియేట్ చేస్తాం. తీసుకుంటే 30 తీసుకున్నాం, లేదా 40 తీసుకున్నాం, 50 సిరీస్, ఇట్లా ఒకటే నెట్వర్క్ తీసుకున్నాం. బట్ ఈరోజు డిఫరెంట్ నెట్వర్క్స్ తో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర విపిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. విపిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విపిసి ఉంటుంది, రౌటింగ్ టేబుల్, సబ్నెట్స్, ఇన్స్టెన్స్ మొత్తం ఉంటాయి. ఇది ఒక నెట్వర్క్. అండ్ నేను ఇంకొక నెట్వర్క్ తీసుకుంటా, ఇదేమో 30 సిరీస్ తీసుకుంటా, ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో 50 సిరీస్ తీసుకుంటా. ఈ రెండు నెట్వర్క్స్ కమ్యూనికేట్ అవుతాయా? ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, కమ్యూనికేట్ అవుతుందా? ఎస్హెచ్ చేస్తాం. ఎస్హెచ్ చేయకుండా, ఎస్హెచ్ చేస్తే సేమ్ నెట్వర్క్ లో అవుతుంది, డిఫరెంట్ నెట్వర్క్ లో ఎస్ఎస్హెచ్ చేస్తే అవ్వదు. డిఫరెంట్ నెట్వర్క్స్ మొన్న ఎవరు అడిగారు నువ్వే. సో డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మధ్య మనకి ఇన్స్టాన్సెస్ డేటా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాము అన్నాను. ఆ కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, దానిలో చేయొచ్చు. రెండు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లు ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు విపిసి పీరింగ్ అంటారు ఈ కాన్సెప్ట్ అని. చూడండి, సో విపిసి పేరింగ్ అంటారు. సో విపిసి పేరింగ్ అంటే ఏంటంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ విపిసి పేరింగ్ ఈస్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ నెట్వర్క్స్. డిఫరెంట్ నెట్వర్క్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి విపిసి పేరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో నిన్నలా మనం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, ఇది 30 సిరీస్ తీసుకుంటా, ఒకటి ఇంకోటి 50 సిరీస్ తీసుకున్నాను, అవ్వవు, కమ్యూనికేట్ అవ్వవు. బట్ ఈ రెండు కూడా కమ్యూనికేట్ అవ్వాలి అంటే నేనేం చేయాలి? విపిసి పేరింగ్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రమాటిక్ వే చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ టీమ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు, 30 సిరీస్ లో ఉన్నారు. ఈ అప్లికేషన్ టీమ్ కి ఒక విపిసి ఉంది, ఒక సబ్నెట్ ఉంది, ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఒక రౌటింగ్ టేబుల్ ఉంది, ఒక ఇన్స్టాన్స్ ఉంది. వీళ్ళు 30 సిరీస్ లో ఉన్నారు. ఇప్పుడు అడ్మిన్ టీమ్ ఉన్నారు, 60 సిరీస్ లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి కూడా విపిసిలు, సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం విపిసి పీరింగ్ కనుక చేయకుండా ఉంటే ఈ రెండు నెట్వర్క్స్ తో కమ్యూనికేట్ అవ్వదు. ఈ రెండు నెట్వర్క్స్ కానీ కమ్యూనికేట్ అవ్వదు. ఇలా కమ్యూనికేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. డిఫరెంట్ నెట్వర్క్స్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే విపిసి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది. సో సినారియో చూడండి, అప్లికేషన్ టీమ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు, సో అడ్మిన్ టీమ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే సినారియో రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే రెండు టీమ్స్ మధ్య ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అది రెండు టీమ్స్, వాళ్ళు ఒక నెట్వర్క్ లో ఉంటారు, వీళ్ళు ఒక నెట్వర్క్ లో ఉంటారు. సో ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య మనం కమ్యూనికేషన్ చేస్తే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో బై మేకింగ్ ద విపిసి పీరింగ్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిమోట్ యూజర్ని, అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమైందా? సో డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే విపిసి పీరింగ్ అనేది మ్యాండేట్ గా ఉండాలి. అండ్ థంబ్ రూల్, నోట్ ఇట్ డౌన్. విపిసి పీరింగ్ థంబ్ రూల్ ఎంత అని అడుగుతారండి, నోట్ ఇట్ డౌన్. విపిసి పీరింగ్ థంబ్ రూల్ ఏంటంటే బోత్ విపిసి సైడర్ నోటేషన్స్ షుడ్ నాట్ బి కొలైడ్ టు ఈచ్ అదర్. దాని అర్థం ఏంది చెప్పండి? బోత్ విపిసి సైడర్ నోటేషన్ షుడ్ నాట్ బి కొలైడ్ టు ఈచ్ అదర్. సేమ్ సైడర్ నోటేషన్ ఇవ్వకూడదు, అది కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ టీమ్ 30 సిరీస్ ఇచ్చాను అనుకోండి, అడ్మిన్ టీమ్ 60, డిఫరెంట్ ఇవ్వాలి. సేమ్ 30 ఇస్తే తీసుకోదు, అది సేమ్ నెట్వర్క్ అయిపోద్ది కదా. ఇంకా ద థంబ్ రూల్ ఏంటిది? బోత్ విపిసి సైడర్ నోటేషన్స్ షుడ్ నాట్ బి కొలైడ్ టు ఈచ్ అదర్. రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా డిఫరెంట్ గా ఉండాలి సైడర్ నోటేషన్, అది. అండ్ ఆల్సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే విపిసి పీరింగ్ నాట్ సపోర్టెడ్ ఫర్ ట్రాన్సిటివ్ పీరింగ్. ట్రాన్సిటివ్ పీరింగ్ సపోర్ట్ చేయదు. ఇక ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే ఏంటిది? ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే ఏంటిది అంటే చూడండి, డయాగ్రమాటిక్ వే చెప్తే అప్పుడు అర్థమవుతుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే విపిసి 1 ఒక సైడర్ నోటేషన్ ఉంటుంది,
VPC2 ఒక సైడ్ నోటేషన్ ఉంటుంది, VPC3 ఇంకొకటి, VPC4 ఇట్లా డిఫరెంట్ తీసుకుంటా. ఒక VPC అంటే మొత్తం సెటప్ ఉన్నట్టు డయాగ్రామ్ ప్రకారంగా అదే. సో VPC1 నుంచి VPC2కి పీరింగ్ చేశాను అనుకోండి, ఈ రెండింటి కమ్యూనికేషన్ వస్తుంది. 2 నుంచి 3కి చేశాను అనుకోండి, అనదర్ పీరింగ్ కనెక్షన్, ఈ రెండింటి కమ్యూనికేషన్ వస్తుంది. 3 నుంచి 4కి చేశాను అనుకోండి, పీరింగ్ అనేది 3 అనేది చేస్తే ఈ రెండింటికి కూడా కమ్యూనికేషన్ వస్తుంది. బట్ ఇలా సీక్వెన్స్ లో చేసుకుంటూ పోతుంటే VPC1 should not communicate with 3, 1 will not communicate with 4 తో కూడా కమ్యూనికేట్ అవ్వదు. సీక్వెన్షియల్ గా ఉంటేనే VPC పీరింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోర్ట్ చేయదు కాబట్టి, అంటే VPC1 నాట్ కమ్యూనికేట్ విత్ 3 తో కమ్యూనికేట్ అవ్వదు కాబట్టి VPC పీరింగ్ అనేది ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చేయదు. ట్రాన్సిటివ్ పీరింగ్ అది. సో VPC పీరింగ్ సీక్వెన్షియల్ గా ఉంటే సపోర్ట్ చేస్తుంది. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ VPC1 షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ 3 తో కమ్యూనికేట్ అవ్వదు. సో 2 విల్ నాట్ కమ్యూనికేట్ విత్ 4 తో కమ్యూనికేట్ అవ్వదు. సీక్వెన్షియల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ VPC1 లో ఉన్న ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, నేను ఎక్కడి నుంచి VPC4 కి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఫస్ట్ 2 కి పంపించాలి, 2 నుంచి 3కి పంపించాలి, 3 నుంచి 4కి పంపించాలి. అలా సీక్వెన్షియల్ గా పంపించాలి. లేదు 1 నుంచి నేను 3కి డైరెక్ట్ గా పంపించాలంటే పంపించలేను, 1 నుంచి నేను 4కి పంపించాలంటే పంపించలేను, 4 నుంచి నేను 2కి పంపించాలంటే పంపించలేను. అది. సో అందుకే సో VPC పీరింగ్ నాట్ సపోర్టింగ్ ఫర్ ట్రాన్సిటివ్ పీరింగ్. ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చేయదు. 1 minute నేను రికార్డ్ చేశానా? ఓకే గుడ్. సో ట్రాన్సిటివ్ పీరింగ్ ని సపోర్ట్ చెయ్యదు. అది అర్థమైన కాన్సెప్ట్. సో VPC పీరింగ్ నాట్ సపోర్టెడ్ ఫర్ ట్రాన్సిటివ్ పీరింగ్. దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఒక కాన్సెప్ట్ వచ్చింది, ట్రాన్సిట్ గేట్వే అని వచ్చింది. అదైతే బై డైరెక్షన్, ఇదేమో సింగిల్ డైరెక్షన్. సో ట్రాన్సిటివ్ పీరింగ్ అనేది మనం VPC పీరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకుంటాం. అదేంటంటే బై డైరెక్షన్. ఎక్కడి నుంచి మీరు 100 తీసుకున్నా సరే 1 నుంచి రిమైనింగ్ 99 దేనితో అయినా కమ్యూనికేట్ అవుతుంది. అర్థమైందా? అది ట్రాన్సిటివ్ పీరింగ్ అంటే అర్థమైందా? అది. సో అది VPC1 విల్ కమ్యూనికేట్ విత్ 2 తో కమ్యూనికేట్, 2 3 తో కమ్యూనికేట్, 3 4 తో కమ్యూనికేట్. బట్ VPC1 షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ 3 and VPC should not communicate with 4 తో కమ్యూనికేట్ అవ్వదు. షుడ్ నాట్, విల్ నాట్ అయినా అనొచ్చు. ఖచ్చితంగా విల్ నాట్ అంటే వోంట్ అని కనెక్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్, VPC పీరింగ్ మీరు క్రియేట్ చేయాలి అంటే, VPC పీరింగ్ మీరు సెటప్ చేయాలి అంటే హూ ఇస్ ద రిక్వెస్టర్ అండ్ యాక్సెప్టర్ అనేది మనమే స్పెసిఫై చేయాలి. హూ ఇస్ ద రిక్వెస్టర్ అండ్ యాక్సెప్టర్ అనేది మనమే స్పెసిఫై చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళు రిక్వెస్టర్ అనుకోండి, అడ్మిన్ టీమ్ వాళ్ళు ఏమవుతారు? యాక్సెప్టర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ టీమ్ వాళ్ళు రిక్వెస్టర్ అనుకోండి, యాక్సెప్టర్ ఎవరు అవుతారు? అప్లికేషన్ వాళ్ళు వస్తారు. సో రిక్వెస్టర్ ఎవరు, యాక్సెప్టర్ ఎవరు అనేది మనమే స్పెసిఫై చేయాలి. రిక్వెస్టర్ ఎవరు, యాక్సెప్టర్ ఎవరు అనేది మనమే స్పెసిఫై చేయాలి. సో VPC పీరింగ్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మ్యాండేట్ గా హూ ఇస్ ద రిక్వెస్టర్ అండ్ యాక్సెప్టర్ అనేది మనమే స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్ ఏంటంటే చూడండి, సో బోత్ VPC సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ బోత్ మెయిన్ రౌటింగ్ టేబుల్స్. బోత్ VPC సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ బోత్ మెయిన్ రౌటింగ్ టేబుల్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే కొంచెం బ్లాంక్ ఫేస్ పెట్టకుండా చూడండి. అంతే. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ వాళ్ళకి ఒక మెయిన్ రౌటింగ్ టేబుల్ ఉంటుందా? అడ్మిన్ వాళ్ళకి ఒక మెయిన్ రౌటింగ్ టేబుల్ ఉంటుందా? సో ఈ మెయిన్ రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి, అప్లికేషన్ రౌటింగ్ టేబుల్లోకి వెళ్ళి అడ్మిన్ సైడర్ నోటేషన్ ఇవ్వాలి. అడ్మిన్ మీరు ఇంటర్నెట్ గేట్వే చేసినప్పుడు ఆల్ జీరోస్ ఇస్తున్నారా? ఆ తర్వాత మీరు ఇంటర్నెట్ గేట్వే ఎలా అటాచ్ చేస్తున్నారా? అలాగనే అదే రౌటింగ్ టేబుల్లో యాడ్ అని చెప్పి, సో అప్లికేషన్ టీమ్ రౌటింగ్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60 అనుకోండి, 60 సిరీస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మీరు VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారో VPC పీరింగ్ ఒకటి ఐడి ఒకటి వస్తుంది, దాన్ని యాడ్ చేయాలి. అంతే. ఫస్ట్ ఇది అయిపోయింది. సెకండ్ ఇది అడ్మిన్ రౌటింగ్ టేబుల్లోకి వచ్చి అప్లికేషన్ సైడర్ నోటేషన్ ఇచ్చి VPC పీరింగ్ ఐడిని యాడ్ చేసి సరిపోతుంది. సో ఈ రోజు ఇప్పుడు డిఫరెంట్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ అవుతుందంటే కారణం ఏంది? ఈ రౌటింగ్ టేబుల్ మనం ఇంటర్చేంజ్ చేస్తాం కాబట్టి ఈ VPC పీరింగ్ ఐడి ద్వారా ఒకదానికి ఒకటి కమ్యూనికేట్ అవుతున్నాయి. గాట్ ఇట్ మై పాయింట్?
సో ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే కారణం ఈ రెండు రౌటింగ్ టేబుల్స్ లో ఒకదానిలో ఒకటి ఇంటర్చేంజ్ చేస్తే విపిసి పేరింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికీ అర్థం కాకపోతే సో ప్రాక్టికల్లో అర్థమవుతుంది. ఇప్పుడు గాలిలో చెప్పినట్టు బొమ్మల రూపంలో చెప్తే అర్థం కాదు. సో ప్రాక్టికల్లో అర్థమవుతుంది. మీరే చెప్తారు, ఒకటి చేయగలే రెండోది మీరే చెప్తారు. అర్థమైందా? సో ఇక్కడ రౌటింగ్ లో 2 రౌట్స్ ఇస్తాం. 2 రౌట్స్ ఇస్తాం ఇంటర్నెట్ గేట్వేతో పాటు. అది అండ్ గైస్ సార్ ఇది రీజియన్ కి సంబంధం ఉంటుంది. ఇప్పుడు చెప్తా ముందుకు వెళ్తున్నాం. సో దెన్ విపిసి ఈస్ బిట్వీన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే మనం రౌటింగ్ టేబుల్స్ లో ఇంటర్చేంజ్ చేస్తామో దెన్ దీస్ 2 విపిసిస్ మధ్య మనం విపిసి పేరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో విపిసి పేరింగ్ విల్ బి డూయింగ్ ఇన్ 3 ways. 3 ways లో చేయొచ్చు. ఫస్ట్ది సేమ్ రీజియన్ లో చేయొచ్చు. అంటే ఒక AWS అకౌంట్ లో మీరు సేమ్ రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టోక్యో రీజియన్ లో ఉన్నాను అనుకోండి, టోక్యో రీజియన్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్లు క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే డిఫరెంట్ రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటి టోక్యో ఇంకోటి సింగపూర్. టోక్యో రీజియన్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను, అంటే అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింగపూర్ రీజియన్ లో నేను డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. ఈ రెండింటి మధ్య కూడా చేయొచ్చు. ఒక AWS అకౌంట్ లో సేమ్ రీజియన్ లో చేయొచ్చు అండ్ డిఫరెంట్ రీజియన్ లో చేయొచ్చు. థర్డ్ది మీరు అనేది చూడండి, డిఫరెంట్ AWS అకౌంట్స్ ఆర్ క్రాస్ AWS అకౌంట్స్. 2 AWS అకౌంట్స్ మధ్య కూడా చేయొచ్చు. అర్థమైందా? సో విపిసి పేరింగ్ ఇన్ 3 ways లో చేస్తాం. వన్ ఫర్ ద సేమ్ రీజియన్, సెకండ్ ది డిఫరెంట్ రీజియన్, థర్డ్ ది డిఫరెంట్ అకౌంట్స్ ఆర్ క్రాస్ AWS అకౌంట్స్ అంటారు. క్రాస్ AWS అకౌంట్స్ అంటారు. అది అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు డెమోకి వెళ్దాం చూడండి. సో ఇప్పుడు నేను సేమ్ రీజియన్ లో చేస్తా ఫస్ట్, ఆ తర్వాత డిఫరెంట్ రీజియన్ లో చేద్దాం. సో ఇప్పుడు నేను AWS అకౌంట్ లో టోక్యో రీజియన్ లో ఉన్నా చూడండి, టోక్యో రీజియన్ లో ఉన్నా. ఇప్పుడు నేను 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఈ క్లాస్ కొంచెం బోర్ కొడుతుంది, ఎందుకంటే సెటప్ చేస్తూ ఉంటాం కాబట్టి సేమ్ చేసిందే చేస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకని. సో ఇప్పుడు 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా. ఒకటేమో అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ ఏమో అడ్మిన్. 2 చేస్తాను. ఫస్ట్ నేను అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటా. సో 2 ట్యాబ్స్ తీసుకుంటా నేను ఇక్కడ, ఒకటేమో నెట్వర్క్ కి, ఇంకొకటేమో EC2కి. సో ఇప్పుడు విపిసికి వెళ్తున్నాను చూడండి. సో యువర్ విపిసిస్ సేమ్ మీరు ఫస్ట్ క్లాస్ లో ఏదైతే చేస్తారో అదే. యువర్ విపిసిస్, క్రియేట్ విపిసి. సో విపిసి నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ విపిసి అంటా. ఓకే, సో అప్లికేషన్ సైడర్ నోటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 30.20.0.0/16 24 16 క్రియేట్ విపిసి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక విపిసి క్రియేట్ చేయగానే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో ఇది డిఫాల్ట్ ఇంటర్నెట్ క్రియేట్. సో ఇంటర్నెట్ గేట్వే నేమ్ నేను యాప్ IZW అంట. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో క్రియేట్ చేయగల ఏ స్టేట్ లో ఉంటుంది మనకి, దీన్ని ఏం చేయాలి మనం, అటాచ్ విపిసి నేమ్ యాప్ విపిసి అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు ఏ స్టేట్ లోకి వస్తుంది, అటాచ్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, సబ్నెట్ క్రియేట్ చేయాలి. సబ్నెట్స్. సో క్రియేట్ సబ్నెట్ నేను యాప్ విపిసి కిందే కదా, సబ్నెట్ నేమ్ నేను యాప్ సబ్నెట్ అంట. సో సబ్నెట్స్ ఆర్ అవైలబిలిటీ స్పెసిఫిక్ కదా, నేను 1A తీసుకుంటా ఇక్కడ. సో సైడ్ నోటేషన్ 30 సిరీస్ ఇచ్చాం కదా, 30.20. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5.0/16 కదా, ఎవరైనా 16 అంటారేమో అని చూస్తాను. 24. ఓకే 24 క్రియేట్ సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే ఒక విపిసి క్రియేట్ చేస్తామో డిఫాల్ట్ గా మనకి ఏమొస్తుంది, ఒక రౌటింగ్ టేబుల్ వస్తుంది. ఆ రౌటింగ్ టేబుల్ ఏమంటారు అని చెప్పాను, మెయిన్ రౌటింగ్ టేబుల్. సో ఇప్పుడు రౌటింగ్ టేబుల్స్. సో చూడండి అప్లికేషన్ రౌటింగ్ టేబుల్ వచ్చింది, దీన్ని నేను యాప్ MRTB అంటాను. అప్లికేషన్ మెయిన్ రౌటింగ్ టేబుల్. సో ఈ అప్లికేషన్ రౌటింగ్ టేబుల్ ఫస్ట్ దేనికి అటాచ్ చేయాలి, మనం అసోసియేట్ చేయాలి సబ్నెట్స్. ఎడిట్ సబ్నెట్స్.
సో సబ్నెట్ అటాచ్ చేస్తాం, సేవ్ అసోసియేషన్స్. అండ్ నెక్స్ట్ ది రౌట్స్, ఎడిట్ రౌట్స్. ఇక్కడ ఏం యాడ్ చేయాలి మనం? ఇంటర్నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే. దాట్స్ ఇట్. సేవ్ చేంజెస్. దాట్స్ ఇట్. నెట్వర్క్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నా ఇక్కడ మనం EC2 ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. సో లాంచ్ ఇన్స్టెన్సెస్, అమెజాన్ లైనక్స్. సో ఒక CPU 1 GB ర్యామ్ తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మన VPC ఏంటిది? అప్లికేషన్ సబ్నెట్, అప్లికేషన్ సబ్నెట్. సో ఆటో SNAP ఎనేబుల్. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ ట్రాఫిక్ తీసుకుని రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో ఇక్కడ రామ్ తీసుకుంటాం, లాంచ్ ఇన్స్టెన్సెస్. దాట్స్ ఇట్. ఒక సెటప్ అయిపోయింది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అయిపోయింది. సో వ్యూ ఇన్స్టాన్సెస్. సో ఇన్స్టాన్స్ నేమ్ నేను యాప్ ఇన్స్టాన్స్ అంటాను. సో ఒక సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసింది డయాగ్రమాటిక్ పరంగా ఒక సెటప్ అయిపోయింది. ఇప్పుడు నేను అడ్మిన్ టీమ్ కానీ డేటాబేస్ ఏదో ఒకటి ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోక్యో రీజన్ లోనే చేస్తాను. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను DB VPC అనుకుంటా, డేటాబేస్ వాళ్ళు ఒక సపరేట్ టీమ్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి, యువర్ VPCs, క్రియేట్ VPC, నేను DB VPC అంట. దీని సైడర్ నోటేషన్ నేను 50 ఇస్తాను. డిఫరెంట్ సైడర్ నోటేషన్ ఇవ్వాలి కదా, 50 సిరీస్ ఇస్తాను. 50.20.0.0/16 క్రియేట్ VPC. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? ఇంటర్నెట్ గేట్వే. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో దీన్ని నేను DBIZW అంట. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో డిఫాల్ట్ ఏ స్టేట్ లో ఉంటది? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? అటాచ్. ఏ VPCకి? DB VPC. సో నా ఇప్పుడు అటాచ్ స్టేట్ కోసం చూడండి, అటాచ్ అయిపోయిందా? నా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సబ్నెట్స్. సో క్రియేట్ సబ్నెట్. ఏ VPC కింద? DB. సో DB సబ్నెట్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ హై అవైలబిలిటీ కోసం నేను ఏం చేస్తానంటే ఇందాక ఆల్రెడీ 1A తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను 1C తీసుకుంటా హై అవైలబిలిటీ కోసం. ఓకే, ఇప్పుడు సైడర్ నోటేషన్ 50.20. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9.0/24. సో క్రియేట్ సబ్నెట్. దాట్స్ ఇట్. సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే VPC క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు ఒక రౌటింగ్ టేబుల్ వస్తుంది అన్న. ఆ రౌటింగ్ టేబుల్ ఏమంటారు? సో రౌటింగ్ టేబుల్స్. సో ఇక్కడ మెయిన్ రౌటింగ్ టేబుల్ ఇది DB ఇది. సో దీన్ని DB MRTB అంట. సో తర్వాత మనం ఏం చేయాలి? సబ్నెట్ అసోసియేషన్, ఎడిట్ సబ్నెట్స్. ఇక్కడ DB సబ్నెట్, సేవ్స్ అసోసియేషన్స్. నెక్స్ట్ DB రౌట్స్ యాడ్ చేయాలి కదా, ఎడిట్ రౌట్స్. దేన్ని యాడ్ చేయాలి? ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయాలి. దాట్స్ ఇట్. సేవ్ చేంజెస్. దాట్స్ ఇట్ గైస్. సో DB ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనకి మిగిలి ఉన్నది ఏంది? DBలో EC2 ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. లాంచ్ ఇన్స్టాన్సెస్, అమెజాన్ లైనక్స్, కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. ఇక్కడ మన VPC మళ్ళీ యాప్ తీసుకున్నారు. DB సబ్నెట్, ఆటో SNAP ఎనేబుల్, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్, సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ కూడా నేను ఆల్ ట్రాఫిక్ రివ్యూ అండ్ లాంచ్ ఇట్. ఇక్కడ నేను రామ్ అనే PAM ఫైల్ తీసుకుంటాను. దాట్స్ ఇట్ గైస్. సో రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దీన్ని నేను DB ఇన్స్టెన్స్, ఒకటేమో 30 సిరీస్ లో ఉంది, 50 సిరీస్ లో ఉంది. హలో, ఓకేనా? సో నా నెక్స్ట్ రెండు సెటప్ చేసాం. ఇప్పుడు మనం VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రెండింటి మధ్య VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు కీ పాయింట్ ఒకటి చెప్పాను. సో VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు హూ ఇస్ ద రిక్వెస్టర్ అండ్ యాక్సెప్టర్ అనేది మనమే స్పెసిఫై చేయాలని చెప్పాను. సో ఇప్పుడు VPC పీరింగ్ చేయాలి అంటే మీకు VPC డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి. సో VPC డాష్ బోర్డ్ లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో పీరింగ్ కనెక్షన్స్ అని ఉంది. ఇది క్లిక్ చేయాలి.
సో నో పీరింగ్ కనెక్షన్ ఫౌండ్ అంటే ఏమీ లేవు అని. సో ఇక్కడ క్రియేట్ పీరింగ్ కనెక్షన్. సో పీరింగ్ నేమ్ మై పీర్ 1 అని ఇస్తా, ఏదో ఒక నేమ్. సో చూడండి ఇక్కడ రిక్వెస్టర్ అండ్ ఇక్కడ చూడండి యాక్సెప్టర్. సో హూ ఇస్ ద రిక్వెస్టర్ యాక్సెప్టర్ మనమే స్పెసిఫై చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి రిక్వెస్టర్కి వచ్చి నా రిక్వెస్టర్ నేను అప్లికేషన్ అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్సెప్టర్ ఎవరు అవుతారు? సో ఇక్కడ మన అకౌంటే కాబట్టి మై AWS అకౌంట్ ఆటోమేటిక్ గా ఉంది డిఫాల్ట్. సో రీజియన్ దిస్ సేమ్ రీజియన్ కాబట్టి ఇది. సో ఇక్కడ DB చూడండి ఇదేమో 30 సిరీస్, ఇదేమో 50 సిరీస్. ఇప్పుడు VPC పీరింగ్ అదే సేమ్ ఇచ్చారనుకోండి, VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయదు. అది క్రియేట్ పీరింగ్ కనెక్షన్. దాట్స్ ఇట్ గైస్, VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు దిలీప్ ఇందాక అర్థం కాలేదన్నావు కదా, ఇప్పుడు నువ్వే చెప్తావు చూడు. సో ఇక్కడ కీ పాయింట్ ఒకటి చెప్పాను, ఏంటిది? సో బోత్ VPC సైడర్ నోటేషన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ బోత్ మెయిన్ రౌటింగ్ టేబుల్ అన్నాను. సో ఇప్పుడు చూడండి రౌటింగ్ టేబుల్కి వెళ్తున్నాను, అప్లికేషన్ రౌటింగ్ టేబుల్కి వెళ్తున్నాను, రౌట్స్, ఎడిట్ రౌట్స్. ఇక్కడ మంది DB ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిరీస్ ఏంటిది? మంది సైడర్ నోటేషన్ 50.20.0.0/16 సైడర్ నోటేషన్ ఇంటర్చేంజ్ చేయడం అంటే ఇది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంది? పీరింగ్ కనెక్షన్. మై పీర్ 1 వచ్చిందా? సేవ్ చేంజెస్. సో ఇప్పుడు దిలీప్ నువ్వు చెప్పాలి, నేను DB రౌటింగ్ టేబుల్కి వెళ్తా. ఇప్పుడు నువ్వేమి ఇవ్వాలి చెప్పు? రౌట్స్, ఎడిట్ రౌట్స్. ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది, మనం ఇవ్వాల్సింది ఏంటిది? అర్థమైందా ఇప్పుడు? అదే. సో 30.20.0.0/16. ఇప్పుడు ఏడు యాడ్ చేయాల్సింది ఏంటిది? పీరింగ్. పీరింగ్ వచ్చిందా? దాట్స్ ఇట్, ఎస్టాబ్లిష్ అయిపోయింది. అర్థమైందా? రౌటింగ్ టేబుల్ ఇంటర్చేంజ్ చేయడం అంటే దీన్ని దాన్ని దీంట్లో తీసుకెళ్ళి ఇవ్వాలి అంతే, ఇంటర్చేంజ్ దానిలో ఒకటి. సో VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసేసాం, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి VPC పీరింగ్కి వెళ్తే, సో రిక్వెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలండి. ఎవరైతే రిక్వెస్టర్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు పీరింగ్ కనెక్షన్స్కి వెళ్తే చూడండి పెండింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ అని ఉంది చూడండి, పీరింగ్ యాక్సెప్టెన్స్ అని ఉంది చూడండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? డేటాబేస్ వాళ్ళు. డేటాబేస్ వాళ్ళు ఇదే రీజన్ లో మనమే ఉన్నాం కాబట్టి మనమే, డిఫరెంట్ రీజన్ లో అయితే వాళ్ళు చేసుకుంటారు. అది ఇక్కడ మనమే ఉన్నాను కాబట్టి మనమే యాక్సెప్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి యాక్సెప్ట్ రిక్వెస్ట్, దాట్స్ ఇట్, యాక్టివ్ స్టేట్ లోకి వచ్చింది. బట్ ఇక్కడ 2 ఇన్స్టాన్సెస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఈ పీరింగ్ అనేది సక్సెస్ అవుతుందో లేదో తెలియాలి అంటే, పబ్లిక్ అయిపోతే ఎక్కడైనా పింగ్ అవుతుంది, త్రూ అవుట్ వరల్డ్ ఎవరిదైనా పింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టిట్యూషన్స్ లాగిన్ అయ్యి వేరే ఎక్కడ ఉన్నాను మీ ఫ్రెండ్స్ పబ్లిక్ ఐపీ తీసుకొని పింగ్ చేస్తారనుకోండి, పింగ్ సీక్వెన్స్ వస్తుంది. బట్ నాకు కావాల్సింది ప్రైవేట్ ఐపీతో పింగ్ అవ్వాలి. ప్రైవేట్ ఐపీతో పింగ్ అయితేనే మీకు పీరింగ్ కనెక్షన్ అనేది సక్సెస్ అయినట్టు. గాట్ ఇట్ మై పాయింట్? మీరు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 2 ఇన్స్టాన్స్ లో మీరు లాగిన్ అయ్యి VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ అయిందో లేదో తెలియాలి అంటే ప్రైవేట్ ఐపీతోనే పింగ్ అవ్వాలి. పబ్లిక్ ఐపీ ఎక్కడైనా త్రూ అవుట్ ఎక్కడైనా అవుతుంది, బట్ కావాల్సిన ప్రైవేట్ ఐపీతో పింగ్ అయితేనే మీరు VPC పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ సక్సెస్ అయినట్టు. ఇప్పుడు నేను 2 ఇన్స్టాన్సెస్ కి లాగిన్ అవుతాను చూడండి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు గైస్. మీకు స్టార్టింగ్ లో చెప్పాను ప్రైవేట్ ఐపీ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను, ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఈ 2 టీమ్స్, అర్థమైందా? అది. సో ఇప్పుడు 2 ఇన్స్టాన్సెస్ కి నేను లాగిన్ అవుతాను. సో ఫస్ట్ అప్లికేషన్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవుతాను, పబ్లిక్ ఐపీ SSH ఆథెంటికేషన్ బ్రౌజ్, ఇక్కడ రామ్ ఓపెన్ ఎస్ లాగిన్ యాస్ EC2 హైఫన్, సో క్యాప్స్ లాక్ పడింది. సో EC2 హైఫన్ యూజర్ sudo space SU అంటే రూట్ యాక్సెస్. చేంజ్ సెట్టింగ్స్ పేరెంట్స్. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూడండి మీరు ఎక్కడ ఉన్నారు, 30 సిరీస్ లో. సిమిలర్ వే నేను ఇప్పుడు డేటాబేస్ 50 సిరీస్ ఇన్స్టెన్స్ కూడా లాగిన్ అవుతాను.
రెండు పీరింగ్ అవుతున్నాయో లేదో మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. న్యూ సెషన్, SSH, authentication, browse, RAM, open, yes, login as EC2-user. So that's it. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి 50. సో నా ఇప్పుడు నేను 30 సిరీస్ అంటే అప్లికేషన్ ఇన్స్టెన్స్ అండి. ఇప్పుడు పింగ్ స్పేస్ ఇక్కడ మీరు డిబి ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ అయిపోయి డిఫరెంట్ కదా. 50 సిరీస్ అంటే చూడండి ఇక్కడేమో 30 సిరీస్ ఇక్కడేమో 50 కదా. ప్రైవేట్ ఐపీతో పింగ్ అయితేనే పింగ్ సీక్వెన్స్ ఐసీఎంపీ సీక్వెన్స్ 1 2 3 4 అని రావాలి. వస్తేనే మీకు సక్సెస్ అయినట్టు, రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. చూడండి వస్తుందా, సీక్వెన్స్ వస్తుందా. దీన్ని స్టాప్ చేయాలంటే కంట్రోల్ సి చేయాలి. సిమిలర్ వే నేను ఇప్పుడు 50 సిరీస్కి వెళ్తున్నా. ఇదేంటిది డిబి ఇన్స్టాన్స్ స్పేస్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఇన్స్టాన్స్ యొక్క ప్రైవేట్ అయిపోయి ఒకదాని నుంచి అయిందంటే రెండోది మ్యాండేటరీగా అయిపోద్ది. చూడండి అయిందా. సో ఇది గైస్ మీకు విపిసి పేరింగ్ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య పేరింగ్ కనెక్షన్ అనేది. రియల్ టైమ్ లో మనం ప్రతిసారి వేరే పీపీకి వెళ్ళిన ఫైల్ వాడాలా, కీ పీపీకే ఫైల్ ఫైల్స్ సేమ్ వాడచ్చా, లేదా వేరే ఖచ్చితంగా వేరే వాడచ్చు? డిఫరెంటే ఉంటాయి. రియల్ టైమ్ లో డిఫరెంటే ఉంటాయి, సేమ్ ఉండవు. అంటే ఇప్పుడంటే మనకి సేమ్ రీజియన్ కాబట్టి ఒకటే పెమ్ ఫైల్ తీసుకున్నాను. రేపు తెలుస్తుంది మీకు డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. అంటే పెమ్ ఫైల్ రీజియన్ సపోర్టెడ్ అని చెప్పాను కదా, రేపు డిఫరెంట్ ఇది చూపిస్తాను. పెమ్ ఫైల్ డిఫరెంట్ గానే ఉంటాయి, సేమ్ ఉండవు. ఒక రీజియన్ కి ఒక పెమ్ ఫైలే సపోర్ట్ చేస్తుంది. ఇంకొక రీజియన్ కావాలంటే ఇంకో పెమ్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రీజియన్ లో కూడా ఇంకో పెమ్ ఫైల్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి పని చేస్తాను రియల్ టైమ్ లో. బట్ రియల్ టైమ్ లో అయినా సరే డిఫరెంట్ పెమ్ ఫైల్స్ ఉంటాయి, సేమ్ ఉండవు. బట్ నేనేం చేశానంటే రెండు కలిపి ఒకేసారి తీసేసుకున్నాను అంతే. డిఫరెంట్ గా తీసుకుంటే ఆ సినారియో రేపు చూపిస్తాను అది ఎలా చేయాలి డిఫరెంట్ గా అని. సో ఇప్పుడు నాకు విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటిది, రెండు సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. వీళ్ళిద్దరు మధ్య ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిమోట్ యూజర్లీ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు సో 30 సిరీస్ లో ఉన్నాను నేను. సో ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేయాలంటే vi/temp లొకేషన్ లో / నా పెమ్ ఫైల్ నేమ్ ఏంటిది ram డాట్ pem. ఇప్పుడు మనం CLI మోడ్ లో ఉన్నాం. ఇప్పుడు ఎంటర్ కొట్టి ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా పెమ్ ఫైల్ ఏంటిది ఓపెన్ చేస్తాను. రామ్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఈ పెమ్ ఫైల్ ఉన్న ప్రైవేట్ కీని కాపీ చేయాలి. కంట్రోల్ ఏ కంట్రోల్ సి, జాగ్రత్తగా కాపీ పేస్ట్ చేయండి. అడిషనల్ స్పేసెస్ పడినా స్పెషల్ క్యారెక్టర్స్ పడినా రాదు అది. సో ఇప్పుడు నేను పేస్ట్ చేస్తాను. సో సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:/wq. సో ఇప్పుడు ఈ పెమ్ ఫైల్ కి మనం యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్ ఏంటిది chmod 700 యూజర్ లెవెల్లోనే ఫుల్ పర్మిషన్స్ అది /temp ఫ్రమ్ దట్ పెమ్ ఫైల్. ఈ రోజు సెట్ అయిపోయారు మీ బ్యాచ్ వాళ్ళు. సిమిలర్ వే నేను ఇప్పుడు 50 ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు 50 సిరీస్ లో ఉన్నాను. సో vi/temp సేమ్ నా పెమ్ ఫైల్ నేమ్ ఏంటిది ఎంటర్ ఇన్సర్ట్ మోడ్. సో పేస్ట్ ఇట్, ఎస్కేప్ shift:/wq. సో యూజర్ లెవెల్లో ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ కూడా chmod 700 /temp ఫ్రమ్ డాట్ pl. నా ఈ రెండింటి మధ్య ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిమోట్ యూజర్ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను 30 సిరీస్ లో ఉన్నాను.
ఓకే, నేను ఒక ఎంటీ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. టచ్, మీ పేరేంది? బాలాజీ అని ఇస్తాను. ప్లస్ కొడితే బాలాజీ అనే ఫైల్ ఇప్పుడు నేను డిబి ఇన్స్టెన్స్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా. కమాండ్ ఏం చెప్పండి? SSH అంటే సెక్యూర్ షెల్ -i ఫర్ ఇంటరాక్టివ్, మన పెమ్ ఫైల్ పాత్ సో పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చినట్టు. మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫైల్ ఏంటిది? బాలాజీ. ఓ సారీ SCP, SH కాదు. ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే SCP కమాండ్. గుడ్. సో SCP-i ఫర్ ఇంటరాక్టివ్, మన పెమ్ ఫైల్ పాత్, మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫైల్ ఏంటిది? బాలాజీ. ఇప్పుడు డెస్టినేషన్ ఇన్స్టెన్స్ డిఫాల్ట్ యూజర్ ఎవరు? EC2 యూజర్. రేట్ ఆఫ్ IP అడ్రస్, దేని IP అడ్రస్? డిబి ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్నల్ కమ్యూనికేషన్, మామూలుగా మనం నెట్వర్కింగ్ లో చెప్పుకున్నప్పుడు పబ్లిక్ అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్ అయినా తీసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కదా, మ్యాండేట్ గా మీరు ప్రైవేట్ IP అడ్రస్ తీసుకోవాలి. వాళ్ళని ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నా నేను? EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ పంపిద్దాం అనుకుంటా. డెస్టినేషన్ డిబి ఇన్స్టెన్స్ /home/EC2 యూజర్. ఇప్పుడు ఎంటర్ కొడితే 100% అని వెళ్ళాలి. ఎస్ యాడ్ చేయాలి. 100% వెళ్ళిపోయిందా? ఇప్పుడు మీరు 50 సిరీస్ లోకి వెళ్ళి చూస్తే LS కొడితే ఇక్కడ బాలాజీ అనే ఫైల్ వచ్చిందా? సో అనదర్ ఫైల్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తారు. టచ్ షరత్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు షరత్ ఫైల్ నేను అప్లికేషన్ ఇన్స్టెన్స్ కాపీ చేద్దాం అనుకున్నా. సేమ్ సింటాక్స్. కమాండ్ ఏంది? SCP-i ఫర్ ఇంటరాక్టివ్, పెమ్ ఫైల్ పాత్ /temp ram.pem. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫైల్ ఏంటిది? షరత్. సో ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టెన్స్ కి డిఫాల్ట్ యూజర్ ఎవరు? EC2 యూజర్. ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ IP తీసుకోవాలి. 30 సిరీస్ కోలన్ ఎక్కడ పంపించాలి? /home EC2 యూజర్ హోమ్ డైరెక్టరీకి. ఎంటర్. ఆర్ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కరెక్ట్? ఎస్. 100% వెళ్ళిపోవాలి. చూడండి వెళ్ళిపోయిందా? సో ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టెన్స్ వచ్చి LS కొడితే షరత్ అనే ఫైల్ రావాలి. వచ్చిందా? సో VPC పేరింగ్ చేయడం వల్ల డిఫరెంట్ నెట్వర్క్స్ లో మనం ఇలా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిమోట్ యూజర్ గా అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో ఒకదాన్ని ఒకటి సెండ్ చేస్తాను. ఫర్ సపోజ్ నేను అప్లికేషన్ నుంచి వీళ్ళ దగ్గర ఉన్న ఫైల్ డైరెక్ట్ నేను తీసుకోవచ్చు, అంటే వాళ్ళు సెండ్ చేయకుండా. కుదరదు. అలా కాకపోతే ఇప్పుడు మామూలు నెట్వర్కింగ్ లోని కంపల్సరీ నెట్వర్క్ లో ఉండాలి. అండ్ నెట్వర్క్ లోనే ఉన్న ఫైల్ ని మనం విండోస్ కానీ విత్ ఇన్ నెట్వర్క్ గ్రూప్ లోని మనం వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్ ఆఫ్ నెట్వర్క్ ఫోల్డర్ లో తీసి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. దానికి EFS అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఉంది. అది ఏం లేదు, నెట్వర్క్ కామన్ నెట్వర్క్ పాయింట్ ఒకటి పెట్టేస్తారు. ఎవరు పెట్టేసిన అందరికి షేర్ అయిపోతుంది, కామన్ గా యాక్సెస్ చేసుకుంటారు. ఉంది అది EFS అంటారు, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు రిమోట్ యూజర్ గా ఇప్పుడు నేను 30 సిరీస్ లో ఉన్నాను. ఇప్పుడు నేను 50 సిరీస్ కనెక్ట్ అవ్వాలంటే SSH సెక్యూర్ షెల్ అంటారు. -i ఫర్ ఇంటరాక్టివ్, మన పెమ్ ఫైల్ పాత్ రామ్. సో ఇప్పుడు డెస్టినేషన్ ఇన్స్టెన్స్ డిఫాల్ట్ యూజర్ ఎవరు? EC2 రేట్ ఆఫ్. ఆల్రెడీ ఇక్కడ నా ప్రైవేట్ IP ఉందా 50 సిరీస్, దీన్నే కాపీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న 30 సిరీస్ కాస్త సో 50 సిరీస్ లోకి వెళ్ళిపోతారు. చూడండి లెఫ్ట్ సైడ్ లో 50 సిరీస్ వచ్చిందా? sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుందా? ఇప్పుడు చూడండి if config -a కమాండ్ కొట్టినా మీ సిరీస్ చూపిస్తారు. చూడండి 50 ఉందా? ఇప్పుడు మనం రిమోట్ యూజర్ గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను -install -y git అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎక్కడ చూపించాలి? డిబి ఇన్స్టెన్స్ లో చూపించాలి. చూడండి డిబి ఇన్స్టెన్స్ లో 50 సిరీస్ ఇదే కదా. ఇప్పుడు git -version అని కొడితే అయిందా? సో ఇప్పుడు నేను 50 నుంచి 30 సిరీస్ రావాలంటే 2 టైమ్స్ ఎగ్జిట్ కొట్టాలి. ఒకసారి ఎగ్జిట్ కొడితే రూట్ నుంచి బయటకు వస్తారు, ఇంకొకసారి ఎగ్జిట్ కొడితే కనెక్షన్ క్లోజ్డ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు if config -a కమాండ్ కొడితే ఎక్కడ ఉన్నాం మనం? 30 సిరీస్ లో ఉన్నాం. మీకు లెఫ్ట్ సైడ్ లోనే చూపిస్తారు 30 సిరీస్, ఇక్కడ కూడా 30 సిరీస్ లో ఉన్నారు. చూడండి అండ్ ఇప్పుడు 50 సిరీస్ లో ఉన్నాను నేను. ఇప్పుడు
ఇప్పుడు చూడండి SSH నేను అప్లికేషన్ ఇన్స్టెన్స్ లాగిన్ అవుతున్నా -i ఇంటరాక్టివ్ /tem మన పెమ్ ఫైల్ రామ్. సో డిఫాల్ట్ యూజర్ ఎవరు అప్లికేషన్ కి EC2 యూజర్ ఆల్రెడీ ఇక్కడ 30 సిరీస్ ఉందా దీని వెర్షన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న 50 సిరీస్ కాస్త ఇప్పుడు 30 సిరీస్ వస్తుంది చూడండి. వచ్చిందా 30 సిరీస్? sudo space su అంటే ఇప్పుడు if config -a కమాండ్ కొట్టినా చూడండి 30 సిరీస్ లో ఉన్నారు. సో మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ m install -y MySQL అనే డేటాబేస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చి మీరు 30 సిరీస్ లో వచ్చి MySQL ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయొచ్చు. MySQL -version చూడండి 15 వర్షన్. సో ఇది గైస్ మీకు VPC peering ఇష్టం. సో ఇప్పుడు మీరు బ్యాక్ టు 50 సిరీస్ కి రావాలంటే 2 times ఎగ్జిక్యూట్ కనెక్షన్ క్లోజ్ చూడండి 50 సిరీస్ లోకి వస్తుంది. ఇది VPC peering. సో ఈ VPC peering బిల్ పడుతుందండి 1 hour లోపు డిలీట్ చేయాలి. VPC peering కాన్సెప్ట్ కి బిల్ పడుతుంది, EC2 ఇన్స్టెన్సెస్ కి బిల్ పడుతుంది. సో అందుకని మీరు ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయాలి. సో VPC peering డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే EC2 ఇన్స్టాన్సెస్ ని టర్మినేట్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఇన్స్టాన్స్ స్టేట్ టర్మినేట్. సో ఇది టర్మినేట్ చేసిన తర్వాత మీరు VPC peering ని డిలీట్ చేయాలి. డైరెక్ట్ VPC డిలీట్ చేస్తే peering డిలీట్ అవుతుందా? ఎందుకంటే peering కింద ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కదా. వీళ్ళు ఏమన్నా మధ్యలో డౌట్స్ ఏమన్నా అడిగారంటే చూద్దాం. సో నో డౌట్స్ టుడే. ఎస్ టర్మినేటెడ్. ఆ తర్వాత peering కనెక్షన్ డిలీట్ చేయాలండి. సో ఇక్కడ peering ఉంది కదా mypeer1 యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ peering కనెక్షన్. ఎస్ డు నాట్ రిలేటెడ్ route table entries delete. peering delete అయిపోతుంది. deleted. ఇప్పుడు రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ VPCలు డిలీట్ చేస్తారు. దీనికి బిల్ ఏం పడదు. అప్లికేషన్ VPC యాక్షన్స్ డిలీట్ VPC. now db VPC actions delete VPC. సో ఇది గైస్ VPC peering. అర్థమైందా కాన్సెప్ట్? సో ఆన్లైన్ వాళ్ళు సో ఎనీ డౌట్స్ మీరు సైలెంట్గా ఉండండి, మిమ్మల్ని కూడా అడుగుతాను. సో రవి, భాస్కర్, లావణ్య, హేమచంద్ర, వెంకటేష్, శివ, రత్న, లక్ష్మణ్, ప్రాందీప్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ క్లాస్? మీరు సైలెంట్గా ఉండమంటే ఎవరు మాట్లాడారు?